రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని మొన్నటిదాకా వీళ్ళు ఏదైతే అనుకున్నారో అది వాళ్ళు 2000 సంవత్సరాల క్రితమే చేసేశారు. ఓకే, 2000 సంవత్సరాల క్రితమే చేశారు రోమీలు. రోములకు ముందు గ్రీకులు చేశారు. గ్రీకుల్లో నుంచి వచ్చిన మన దేశానికి వచ్చి మన దేశం పైన రాజ్యం చేసింది ఎవరు చెప్పండి? అలెగ్జాండర్. కరెక్ట్. మకిదునియాకు చెందినటువంటి అలెగ్జాండర్ అని ఆయన ఈ దేశానికి వచ్చాడు. ఆయన యొక్క మంత్రివర్గంలో ఒకడైనటువంటి సెల్యూకస్ మన దేశంలో ఉన్నటువంటి గుప్తుల యొక్క పిల్లలతో పెళ్లి చేసుకుని, మౌర్యులా గుప్తులా ఎనీవేస్, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాళ్ళే శకులు, వాళ్ళ ద్వారా శకులు, శుంగులు ఇలాంటివన్నీ మెల్లిమెల్లిగా చాలా జాతులు వచ్చాయి. వారు క్షత్రియులుగా ఇక్కడ చలామణి అయ్యారు. దిస్ ఇస్ ఆల్ హిస్టరీ, మనం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. బట్ ఎందుకు ఆ మాట చెప్పాను అనంటే, ప్రతి ఇలాంటి అన్ని సమాజాల్లో ఉండేవాళ్ళు కూడా వారి భావజాలాలను ప్రపంచంలో విస్తరింప చేయటం కోసం, వారి ఆలోచనలను, వారి దేవుళ్ళు చెప్పినటువంటి వాక్యాలను, వచనాలను, లేకపోతే వాక్యమును, భావజాలమును విస్తరింప చేయటం కోసం ప్రయత్నం చేశారు. అరిస్టాటిల్ అనే ఆయన యొక్క ప్రభావం చేత, అరిస్టాటిల్ నేర్పించినటువంటి మాట, అరిస్టాటిల్ కంటే ముందు ప్లేటో ఉండేవాడు. ప్లేటో నేర్పించినటువంటి మాటల యొక్క ప్రభావంతో అరిస్టాటిల్ మరియు ఆయన యొక్క ప్రభావంతో అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని, అరిస్టాటిల్ నేర్పించినటువంటి 10 వర్చ్యూస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషికి ఉండాల్సినటువంటి 10 సుగుణాలను ఆయన, ఆ 10 నాలో ఉన్నాయి, ఇక ఐఎమ్ రెడీ టు విన్ ఓవర్ దిస్ వరల్డ్ అని అనుకున్నాడు. అలెగ్జాండర్ యొక్క ఫిలాసఫీని, ఆ థాట్ను ఆయన మనసులో ఉంచుకున్నాడు. చాలా యంగ్గా ఉన్నప్పుడే శరీర దారుఢ్యం, లేకపోతే పౌష్టికంగా ఉండటం, మంచిగా ఆలోచించటం, వ్యూహం వేయగలగటం, ధైర్యం కలిగి ఉండటం, ఇవ్వటం, బలహీనతలు లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా 10 సుగుణాలను ఆయన ఒక లిస్ట్గా వేసి వెళ్ళు అని అన్నాడు. ఈయన అలెగ్జాండర్ ఆ ప్రభావంతో ప్రపంచాన్ని జయించడానికి ప్రపంచమంతా తిరిగాడు. ప్రపంచమంతా తిరుగుతూ భారతదేశానికి కూడా వచ్చాడు. కానీ ఆయన ఉద్దేశంలో ఏంటి అని అంటే, వాట్ ఎవర్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ దట్ బిలాంగ్స్ టు యూ, వాట్ ఎవర్ ఈజ్ నాట్ బెనిఫిషియల్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఉదాహరణకు, మీ ఇంట్లో ఒక ఆయన, అంటే వాళ్ళు రాసుకునేటటువంటి లేఖలు, వాళ్ళు రాసుకునేటువంటి ఉత్తరాలు, పత్రాలు మనకి ఈరోజు కూడా అందుబాటులో ఉన్నాయి కొన్ని. వాటిని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు చాలా క్యాజువల్గా రాస్తారు. ఓహో, గర్భవతిగా ఉందా నీ భార్య, ఓకే, కొడుకు పుడితే కనుక మంచిగా పెంచు, కూతురు పుడితే ఎక్స్పోజ్ చేసేసేయి అని రాసుకున్నారు. సింపుల్గా ఎక్స్పోజ్ చేయటం అని అంటే అర్థం ఏమిటి అని అంటే, ఆమెను చంపేయటం, ఆమెను లేకుండా పోవటం, ఆమెను తీసేయటం. ఎందుకంటే షీ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. అర్థమవుతుందా నేను చెప్పేది? దిస్ ఇస్ ఎ షాక్ ఫర్ యూ, రైట్? అలా ఎలా